మాపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండగా డిఎస్సి ఏదో మెగా డిఎస్సీలు ఇస్తున్న వ్యక్తి 6,100 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. అది కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. కొంతమంది డిఎస్సికి అప్లై చేద్దామంటే కమింగ్ సూన్ అని మాత్రమే చూపిస్తుంది. అదేదో కొత్త సినిమా వచ్చేదానిలాగా. అంటే ఇంత మోసపూరితమైన మాటలు ప్రజలు ఇంకా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. డిఎస్సి కాదు, ఈయన ఖచ్చితంగా దగ్గరలో జైలుకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. చాలా దగ్గరలో చాలా తొందరగా జైలుకి వెళ్ళిపోతున్నాడని ఆయన సినిమా ఆయనకు అర్థమైపోయింది. నువ్వు యాత్ర తీసుకున్నా కానీ, ఇంకోటి తీసుకున్నా కానీ డిఎస్సి ఎప్పుడైతే నువ్వు రిలీజ్ చేసి ఎలక్షన్ ముందు ఎలక్షన్ గేమ్ ఆడుతున్నావో అప్పుడే నిరుద్యోగులు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇది దగా డిఎస్సి, ఖచ్చితంగా ఈయన మనం ఓడించాల్సిందే. ఈ మన బతుకులు ఈయనుంటే కనుక బాగుపడవు. మా బతుకులు బాగుపడాలంటే జగన్ పోవాలి. మా బతుకులు బాగుపడాలంటే మంచి చేయలేని ఈ సైకో పోవాలి. మా బతుకుల్ని మేమే నిర్మించుకోవాలి. ఇంకేం మంచి చేశాడు రాష్ట్రానికి? ఈయన 3 రాజధానులు అన్నాడు, 5 ఏళ్ళు అయింది. ఒక్క రాజధాని అన్న కట్టాడా? ఒక్క రాజధాని కట్టిన దాఖలాలు ఎక్కడ ఉన్నా? కనీసం ఒక రాజధానికి కట్టకపోయాడు. కనీసం అదేంది శిలాఫలకం అన్న వేసాడా? దరిద్రపు ఆలోచనలు, దరిద్ర పాలనలో. అదేమంటే మంచి చేస్తే ఓటేయండి అంటే, నేను మంచి చేయలేదు కాబట్టి నన్ను తొందరగా జైలుకి పంపించండి అని చెప్పి ఆయన జనానికి నమస్కారం పెట్టి కూరుకుంటున్నాడు. అదే యాత్ర సినిమా డైరెక్టర్కి 2 ఎకరాల స్థలం కేటాయించిన పరిస్థితి. అదే నేను చెప్పబోతున్నా. ఈయన సొంత నిర్ణయాలకి ఎవడైతే అనుకూలంగా ఉండి ఇచ్చేస్తాడో వాడిని డైరెక్టర్ పెట్టి వాడికి స్థలాలు ఇచ్చేస్తాడు. దానికి ఏ రీతికి ఇచ్చాడో చెప్పడు, ఎందుకు ఇచ్చాడో చెప్పడు. అదేమంటే వాచీలు ఇస్తాడు కదా, 2 కోట్ల వాచీలు. అందులో ఇది ఒక భాగం. ఈ డైరెక్టర్ కూడా భూమి ఇచ్చాడు కదా, అది ఎన్ని కోట్లు జనానికి తెలియదా? ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి. ప్రజలు మాత్రం చక్కగా క్లారిటీగా ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో ఉండదు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఇండియా మ్యాప్లో కూడా లేకుండా చెరిపేస్తారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఉందో లేదో కూడా తెలియనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి. ఒకవైపు కులమతాలు రెచ్చగొడతాడు, ఇంకోవైపు యువకుల మధ్య చిచ్చు పెడతాడు, ఇంకోవైపు యువతని మత్తు పదార్థాలకి గంజాయికి బానిసలను చేసి తల్లిదండ్రులకి యువకులకి మధ్య చిచ్చు పెడతాడు. ఇంకొక వైపు భార్యాభర్తలు బాగుంటే ఇదిగో అమ్మఒడి ఇస్తున్నా, 45 ఏళ్ళకి నీకు 18,000 ఇస్తున్నా, ఇవన్నీ చెప్పేసి భార్యాభర్తలకు తెచ్చిపెట్టి నీకు వచ్చిన డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వ అని చెప్పి భర్త తాగుడికి అడుగుతాడు. ఆమె ఇవ్వకపోతే కుటుంబం కోసం కొంచెం కష్టపడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడతాడు. నెక్స్ట్ ఖచ్చితంగా జగన్ వస్తే ఈ మధ్య జరిగేది. సో అంటే చివరిగా సార్, ఈ రోజున ఏదో పొత్తులో ఉన్నటువంటి జనసేన టీడీపీ కూటమికి కూడా ఏదో అంటే వాళ్ళ మధ్య కూడా పొగలు రేపేలాగా మొన్న అంబటి గారి వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తప్ప సీఎం రేసులు ఎవరు అదే చిన్నపిల్లడిని అడిగినా చెప్పే మాట అది. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను పదవులు ఆశించట్లేదు, జగన్మోహన్ రెడ్డితో బాధింపబడుతున్న ఈ రాష్ట్ర విముక్తే కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే టీడీపీ జనసేన అలయన్స్ ఉందో, ఎప్పుడైతే ఈ అలయన్స్ వీళ్ళు ముందుకెళ్తున్నారో వైసీపీ వెన్నులో వణుకు పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళ కలయిక నన్ను ఓడించేది. ఎందుకంటే ఎన్నాళ్ళు నేను మభ్య పెట్టాను, బటన్ నొక్కానని, ఎన్నాళ్ళు మభ్య పెట్టాను యువతకు ఉద్యోగాలని, ఎన్నాళ్ళు మభ్య పెట్టాను, మంచి చేయకపోగా వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టాను. వీళ్ళు నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు, నేను చేసిన ప్రజా వ్యతిరేక పాలన స్పష్టంగా వివరించి చెప్పగలుగుతున్నారు. వీళ్ళు చెప్పేస్తారు. పైగా ఒకడనుకుంటే ఒకడికి ఇంకొకడు తోడయ్యాడు అని చెప్పి వీళ్ళ మధ్యలో చిచ్చులు పెడతానికి పేటీఎం బ్యాచ్ను ఉపయోగిస్తున్నాడు. ఇంకా ఏవేవో కుట్రలు చేస్తున్నాడు. ఈ కుట్రలన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, టీడీపీ ఈ శ్రేణులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వైసీపీ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని బట్టి ఎవరు రెచ్చిపోరు. ఎందుకంటే స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్, నాకు పదవి అవసరంలా, రాష్ట్రానికి అనుభవనీయుడైన నాయకుడు కావాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడు కావాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకులు చక్కగా బ్రతకాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. అలా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే కారణం. ఆ చంద్రబాబు నాయుడు మాత్రం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. మంచి అనేది జరగాలంటే కేవలం ఒక్క చంద్రబాబు నాయుడుతోనే. ఆయనకి నేను స్టాండ్గా ఉంటా, ఆయనకి నేను సపోర్ట్ ఇస్తా. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అవన్నీ నేను చూసుకోను. నాకు పదవి వచ్చేటప్పుడు దేవుడు నాకు ఇస్తాడు, కానీ ప్రజలు బాగుపడాలి. ఆ ప్రజలు బాగుపడాలంటే ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని సపోర్ట్ ఇస్తున్నారు. అవును. ఓపెన్గా చెప్పాడు, ముందు ఒక మాట వెనక ఒక మాట, అవును. ప్యాలెస్లో కూర్చొని ఒక ప్యాలెస్లో కూర్చొని ఒక మాట, విమానంలో కూర్చొని ఒక మాట, హెలికాప్టర్లో కూర్చొని ఒక మాట, పరదాల మధ్యన ఇంకో మాట, వీళ్ళు మాట్లాడతలా. ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఇవన్నీ తెలియక ఏదో బినామీలు కదా వీళ్ళు, అంబోతు రాంబాబు, కొడాల నాని, ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతారు. ఆయనకి తానా అంటే తందానా అంటారు. ఎందుకంటే దళితుల్ని, బీసీలని వీళ్ళందరిని కూడా అణగదొక్కినాడు. వాళ్ళని అణగదొక్కడం పెద్ద సమస్య కాదు. ఈ రోజున సీట్లు లేక చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలే పార్టీలు మారుతున్నారు. ఈ రోజున చాలామంది ఎంపీలే అసలు రాజకీయాలు మాకొద్దు, మేము దూరం అయిపోతున్నాం. ఎందుకో తెలుసా, వాళ్ళకే మంచి చేయలే ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంక నువ్వేందా మాకు మంచి చేసేది? ఇక నీ టైం అయిపోయింది, చక్కగా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుండి జైలుకి తీసుకెళ్ళి దించపెడతారు. ఆ జైల్లో శిక్ష ఖరారు అయిపోయింది. ఎప్పుడుకి వస్తావో ఆ రోజులు లెక్క పెట్టుకొని నీ బ్రతుకేందో, నీ బ్రతుకు జరిగే మంచి ఏదో చూసుకో.